Hi everyone, welcome to Essence Diaries. This is Swati. So, hope everyone is doing good and మొత్తం అన్లాక్ అయితే అయిపోయింది. సో వీఆర్ టేకింగ్ ఆర్డర్స్ టు అంటే అరౌండ్ 10 days నుంచి ఆర్డర్స్ అనేది తీసుకుంటున్నాము. సో ఇప్పటికే వీఆర్ లోడెడ్ విత్ సో మెనీ ఆర్డర్స్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ ద ట్రెమెండస్ సపోర్ట్. అంటే చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి, కానీ అదే డెలివరీస్ కూడా మేము టైంకి చేయాలి కదా. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లో డౌన్ అనేది చేస్తున్నాము ఆర్డర్స్, బికాజ్ ఆల్రెడీ ఇవన్నీ డెలివరీ ఆల్రెడీ 30 to 45 days అయితే టైం పడుతుంది ఆర్డర్ డెలివరీకి. సో ఇవన్నీ అయ్యాక మళ్ళీ స్లోగా ఆర్డర్స్ అనేది తీసుకుందామని అనుకున్నాం. ఇప్పుడు తీసుకుంటున్నాము, బట్ వీఆర్ స్లోయింగ్ డౌన్ బికాస్ ఒకటేసారి లోడ్ ఎక్కువ అయితే మాకు ఇబ్బంది అవుతుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కూడా బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి. సో మీకు వెంటనే మేము అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇవాళ వీడియోలో మనం చూసేది 14 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. 14 క్యారెట్లో మనం చోకర్స్ అనేది చూస్తున్నాము. అన్ని ప్రీషియస్ బీడ్స్లోనే ఉన్నాయి. సో వీ హ్యావ్ అరౌండ్ 6 ఐటమ్స్ హియర్. సో ఇది పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేస్తాము. పార్ట్ 1లో అరౌండ్ 6 చోకర్స్ కవర్ చేద్దాము అండ్ పార్ట్ 2లో విల్ కవర్ అరౌండ్ 6 చోకర్స్. సో ఎవ్రీథింగ్ ఆల్ ఆర్ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ అండ్ కొత్త కలెక్షన్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ అనేది చూసేద్దాం. సో మధ్యలో మనకి 3 ఓవెల్ షేప్‌లో బ్యూటిఫుల్ పెండెంట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో దానికి మనం ఈ 4 లైన్స్ పంకిన్ బీడ్స్ అనేవి ఇచ్చాం రూబీలో. సో ఈ రూబీ పంకిన్స్ కూడా చాలా ప్రిటీగా ఉంటాయండి. వేసుకొని కూడా చూపిస్తాం మేము. అవి మరీ అంత పింకిష్‌గా ఉండవు. మనం వీడియోలో ఏదైతే చూస్తున్నామో కొంచెం రెడ్డిష్ రూబీ లాగే ఉంటాయి. అండ్ మనకి ఇంత హెవీగా వద్దనుకున్న వాళ్ళు ఓన్లీ ఈ పార్ట్ కూడా ఈ పార్ట్ లాగా కూడా చోకర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ ఇన్ దిస్. అంటే సింపుల్‌గా కావాలి అనుకున్న వాళ్ళు జస్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే కింద డ్రాప్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్మాల్ కస్టమైజేషన్స్ ఆర్ డెఫినెట్లీ పాసిబుల్. సో టిల్ బ్యాక్ ఆఫ్ ద నెక్ మనకు బీడ్స్ అనేది కవర్ అవుతాయి అనమాట. అండ్ వెనక డోరీ వస్తుంది. సో నేను ఇది మీకు వేసుకొని కూడా చూపిస్తానండి. సో మీకు ఐడియా ఎలా ఉంటుంది వేసుకుంటే అనేది ఐడియా వస్తుంది. సో హోప్ యూ లైక్ ద బ్యూటిఫుల్ పంకిన్ మాల అండి. అంటే పంకిన్స్ మనకి ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, పంకిన్స్ ఏదో ఒక ఆర్నమెంట్ వస్తూనే ఉంది. సో పంకిన్ బీడ్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. ఎస్పెషలీ మా దగ్గర అయితే మోస్ట్ సెల్లర్ అనేది రూబీ అండ్ ఎమరాల్డ్స్లో పంకిన్స్ అయితే చాలా రన్నింగ్. ఎమరాల్డ్స్లో మనకి ఏంటంటే లైటర్ షేడ్ కొంచెం ఎక్కువ నడుస్తుంది దెన్ డార్కర్ షేడ్. అండ్ రూబీస్ అయితే ఇప్పుడు చూపించిన బీడ్స్ అయితే దే ఆర్ ద మోస్ట్ సెల్లర్ అని చెప్పుకోవచ్చు. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కోరల్ విత్ పర్ల్స్ కాంబినేషన్. అండ్ ఇదేంటంటే మనం చోకర్ లాగా వేసుకోవచ్చు అండ్ కొంచెం కిందికి కూడా వేసుకోవచ్చు అనమాట, 2 waysగా. సో ఇది వచ్చేసి మనకి కోరల్ ఫ్లవర్ ఉంటుంది కదా, సో దాంతో చేసామన్నమాట. దానికైతే మనం ఇయర్ రింగ్స్ కూడా డిజైన్ చేసాము. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. అండ్ ఈ పర్ల్స్ ఏంటంటే మనకి మధ్యలో కోరల్ కాంబినేషన్ ఇచ్చేసి, బికాస్ ఇది కోరల్ కాబట్టి పర్ల్స్లో కూడా ప్లెయిన్గా ఉంటాయి అనేసి పర్ల్స్, ఇవి రియల్ పర్ల్స్ అండి. ఈ కోరల్లో యూస్ చేసినవి రియల్ పర్ల్స్ అండ్ కోరల్స్ కూడా మంచి క్వాలిటీ. సో అవి యూస్ చేసి వెనక డోరీ అనేది నెక్కి వస్తుంది చోకర్. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. నేను ఇక్కడ పెడతాను, యూ కెన్ హ్యావ్ ఇట్ క్లోజ్. సో డిజైన్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. సో మధ్యలో కోరల్ ఫ్లవర్ వచ్చి సైడ్కి స్టోన్స్ అండ్ తర్వాత గోల్డ్ తీగ అనేది వస్తుంది అనమాట. సో ఇది కూడా నేను వేసుకొని చూపిస్తాను. దానికన్నా ముందు మనం ఇది కూడా చూసేద్దాం, కింద ఆర్నమెంట్ కూడా. ఇది ఏంటంటే మనం
మనం 2 వేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ అంటే దిస్ ఇస్ చోకర్ కమ్ మనకి ఇలా 20 ఇంచెస్ లెంత్ కూడా వస్తుంది 2 వేస్‌గా. సో చోకర్‌లా యూజ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఇలా పైకొచ్చి మనకి ఇలా పెండెంట్ లాగా వస్తుందన్నమాట. నేను వేసుకొని చూపిస్తే మీకు ఐడియా వస్తుందది. సో ఇక్కడ మనం పెండెంట్ ఇచ్చేసి కింద పర్ల్స్ వచ్చాయి. సో ఈ పర్ల్స్ ఏంటంటే నార్మల్‌గా అంటే నేను నార్మల్‌గా పూసలు అని చెప్తాను కదా! అవన్నమాట. ఒకసారి క్లోజ్ వ్యూ చూడండి. నేను ఇది వేసుకొని చూపిస్తాను మీకు 2. సో ఇక్కడ మనకి రెడ్ స్టోన్ అనేది వచ్చింది మధ్యలో. అండ్ ఇవి నార్మల్ పూసలండి. దీస్ ఆర్ నాట్ రియల్ పర్ల్స్. సో మీరు డిఫరెన్స్ చూడొచ్చు రియల్ పర్ల్స్‌కి వీటికి. ఇవి జస్ట్ మనకి బ్యాక్ థ్రెడ్‌లో వస్తాయని నేను చాలా సార్లు చెప్పాను కదా! సో అలాంటి కైండ్ ఆఫ్ పూసలనమాట. ఇన్ కేస్ ఎవరికైనా రియల్ పర్ల్స్ కావాలి, సేమ్ ఇంతే సైజ్‌లో రియల్ పర్ల్స్ కావాలి అన్నా కూడా మా దగ్గర ఉన్నాయి. బికాస్ నేను ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియోలో చూపించాను 3 పర్ల్స్ వేరియేషన్స్ రియల్ ఎలా ఉంటాయి, నార్మల్‌వి ఎలా ఉంటాయి అండ్ ఇంకా హై క్వాలిటీ పర్ల్స్ అంటే టైనీ పర్ల్స్ ఎలా ఉంటాయి అనేది చూపించాను. సో ఇవైతే నార్మల్ వండి కావాలి అంటే రియల్‌వి చేయొచ్చు. నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను ఇవి 2 మీకు. సో మీకు ఐడియా అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ 20 ఇంచెస్ ఉంటుందండి లెంత్. సో వెనక డోరీ ఉంది, ఇంకొంచెం లాంగ్ కావాలన్నా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చోకర్ లాగా అని అన్నాను కదా, చోకర్ ఇన్ ద సెన్స్ స్టోన్ చేంజబుల్ కాబట్టి ఊడిపోయింది. సో చోకర్ అనే మీన్స్ ఇలా వస్తుంది. సో ఇలా అయినా వేసుకోవచ్చు మీరు. సో మీరు ఏంటంటే అరౌండ్ 15 ఇంచెస్ అలా పెట్టుకుంటే రెండిట్లాగా అంటే డోరీ కొంచెం కిందికి అనుకున్నా మీకు పర్ల్స్ అనేది కిందికి వస్తుంది. సో ఇలా కొంచెం కిందికైనా వేసుకోవచ్చు, లేకపోతే నెక్ వర్క్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా ఉంటుంది నెక్ వర్క్. సో చూసేసారు కదా 2 పర్ల్ మోడల్స్ అనమాట. పర్ల్ అంటే ఒక రియల్ పర్ల్ కోరల్స్తో, ఇంకొకటేమో నార్మల్ పూసలతోని. సో దోస్ ఆర్ ద 2 ఐటమ్స్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు అనదర్ 2 ఐటమ్స్. ఇవి ఏంటంటే రూబీలో చేసామన్నమాట. ఒకటేమో రూబీ ఓవెల్ షేప్, ఇంకొకటేమో రూబీ కట్టింగ్ బీట్స్ అనమాట. సో ఇది కూడా కావాలనుకున్న వాళ్ళు కిందికైనా చేసుకోవచ్చు, అంటే మీరు లెంత్ అనమాట. అండ్ నెక్ కావాలి అంటే దాని ఇంచెస్ ప్రకారమైనా చేసిస్తాం అనమాట. సో ఒకసారి మీరు క్లోజర్ యూజ్ చేస్తే నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను వీటి గురించి. సో ఇది వచ్చేసి రూబీ చోకర్ అనమాట. చాలా సింపుల్ చోకర్ కానీ చాలా ప్రిటీగా ఉంటుంది. మనం దీనికి వచ్చేసి ప్రీషియస్ రూబీ బీడ్స్ అనేది ఇచ్చామన్నమాట. లైటర్ షేడ్ ఆఫ్ ప్రీషియస్ బీడ్స్. అవి లైటర్ షేడ్ అంటే కొంచెం పింకిష్ రూబీ లాగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి చాన్ షేప్లో ఇచ్చామన్నమాట పెండెంట్. దాని కింద పర్ల్స్ ఇచ్చాము. మీకు పర్ల్స్ పర్ల్స్ వద్దు సేమ్ ఇవే బీడ్స్ కావాలి అన్న కూడా పెడతాము. అండ్ అంతే. దీంట్లో ఏంటంటే పర్ల్ కాంబినేషన్ అనేది సెట్ చేసామన్నమాట. చాలా సింపుల్ చోకర్ కానీ ప్రిటీగా ఉంటుంది వేసుకుంటే. ఇది ఏంటంటే మనం బీడ్స్ హైలైట్ చేస్తున్నట్టు ఎక్కువ మోర్ దెన్ గోల్డ్ మనం బీడ్స్ అనేది హైలైట్ చేస్తున్నట్టు. అండ్ గోల్డ్ డిజైన్ కూడా చాలా ప్రిటీగా సింపుల్గా నీట్గా ఉంటుంది. పిల్లలైనా వేసుకోవచ్చు, మన ఏజ్ వాళ్ళమైనా వేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఇది కటింగ్ బీడ్స్ అనమాట. సో నెక్స్ట్ కటింగ్ బీడ్స్ అనమాట. కటింగ్ బీడ్స్ ఏంటంటే ఇవి గోల్డ్ బాల్స్. యూ కెన్ హ్యావ్ ఏ క్లోజర్ వ్యూ ఆఫ్ దిస్ బాల్స్. ఏంటంటే మనకి మిడిల్లో పెద్దది వస్తుంది, వైట్ అనేది పెద్దగా వచ్చి తర్వాత రెడ్ రూబీ అన్నీ చిన్న సైజులో వస్తాయి అన్నమాట.
సో ఇట్ లెఫ్ట్ 2 సైడ్స్‌కొచ్చేసి మనకి చిన్న బాల్స్ ఉంటాయన్నమాట. మధ్యలో వైట్ వచ్చేసి మనకి కొంచెం పెద్దది అండ్ దాని తర్వాత చిన్నది కొంచెం నెక్స్ట్ సైజ్, దాని తర్వాత ఇంకా చిన్నవి. సో గ్రేడింగ్ లాగా వస్తాయన్నమాట 3 సైజెస్. అండ్ దీనికి మనం 2 లైన్స్ ఆఫ్ రూబీ బీడ్స్ అనేది ఇచ్చాము. రూబీ కటింగ్ ప్రీషియస్ బీడ్స్ చాలా ప్రిటీగా ఉంటుంది కలర్ అండ్ మోస్ట్ రన్నింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ బేసిక్ బీడ్స్ అంటే మనకి ఎప్పటినుంచో ఉన్నవే చాలా ఇయర్స్ నుంచి. ఇప్పుడంటే కొత్త కొత్త షేప్స్ అవన్నీ వస్తున్నాయి. బట్ దీస్ ఆర్ ఫర్ ఎవర్ అన్నట్టు ఉంటాయన్నమాట. సో దీనికొచ్చేసి మనకు ఒకవేళ 5 వద్దు అనుకుంటే 3 అయినా యూస్ చేసుకోవచ్చు. 3 బాల్స్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. 3 బాల్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఆరెంజ్ కొంతమంది ఇంకా సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు సింగిల్ బాల్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇది బ్లాక్ బీడ్స్లో ఎమిరాల్స్లో దేంట్లో అయినా కస్టమైజేషన్ అనేది మనం చేయొచ్చు అనమాట. బీడ్స్లో యూ కెన్ హ్యావ్ ఏ క్లోజర్ వ్యూ. దీనికి ఏంటంటే మనకి గోల్డ్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది దెన్ యూజువల్ బికాజ్ మీరు చూడొచ్చు ప్రతి స్టోన్ చుట్టూ గోల్డ్ చేసి మొత్తం ఆ స్టోన్స్ని మళ్ళీ సోల్డరింగ్ అనేది చేయాలన్నమాట. సో దానికోసమని గోల్డ్ అనేది ఎక్కువ పడుతుంది మనకి దెన్ యూజువల్. సో ఇది వచ్చేసి మనం అరౌండ్ 20 ఇంచెస్ చేసాము. బట్ ఇది నెక్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను 2 విధాలుగా మీకు వేసుకొని చూపిస్తాను ఫర్ అన్ ఐడియా. సో మీకు ఎలా ఉంటుంది అనేది కొంచెం తెలుస్తుంది. సో ఇవి 2 నేను వేసుకొని చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ చోకర్ వేసుకుంటాను, తర్వాత ఇది వేసుకుంటాను. సో మీకు లుక్ అనేది అర్థమవుతుంది. సో ఇది నేను 20 ఇంచెస్ మొత్తం కిందికి వేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొంచెం కిందికి కావాలన్నా కూడా వేసుకోవచ్చు. సో ఈ లెంత్ వరకు కూడా వస్తుంది మనకి కవరేజ్ అనేది. సో అరౌండ్ 22 ఇంచెస్ వరకు కూడా వస్తుంది. అంటే థ్రెడ్ మనం ఎండ్లో పెట్టుకుంటే మనకి ఈ సైజ్ అని వస్తుంది. కొంచెం కావాలి అనుకుంటే 20 ఇంచెస్ ఈ లెంత్ అయినా వేసుకోవచ్చు. బికాజ్ వెనక థ్రెడ్ ఉంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ కంప్లీట్గా మనకి చోకర్ టైప్ అంతా కావాలి అని అంటే మీరు ఓన్లీ 10 ఇంచెస్ 12 ఇంచెస్ అలా చేయించుకుంటే అనేది సెట్ అవుతుంది. సో అది వచ్చేసి ఇలా ఉంటుంది. సో కంప్లీట్ నెక్కి పెట్టుకుంటే మనకి ఇలా ఉంటుందన్నమాట. సో ఈ లెంత్లో చేయించుకున్నప్పుడు మనం ఇలా పైకి కూడా పెట్టుకోవచ్చు చోకర్ లాగా. కానీ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దెన్ మనం చోకర్ కన్నా కూడా ఇలా నెక్కి డైరెక్ట్గా కొంచెం నెక్లెస్ లాగా ఇలా పెడితే లుక్ అనేది బాగుంటుంది అనమాట. బాల్స్ కాబట్టి మనకి చోకర్ లాగా పెట్టుకుంటే అంత బాగోదు. సో చూసేసారు కదా రూబీస్లో ఒక చోకర్ అండ్ కొంచెం లెంత్ కావాలంటే లెంత్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు నెక్ వర్క్ అయినా వేసుకోవచ్చు. 2 విధాలుగా బాగుంటుంది. అదైతే వన్ ఆఫ్ ద అంటే కొంచెం ట్రెండింగ్లో ఉందన్నమాట. ఎస్పెషలీ ఆ రూబీ లాంగ్ బీట్స్ కటింగ్ బీట్స్ బాల్స్తో ఏదైతే చూసామో అది. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఐటమ్ ఇన్ దిస్ ప్యాటర్న్. సో ఇది వచ్చేసి పర్ల్ విత్ బ్లూ కాంబినేషన్లో చేసాము. దిస్ ఇస్ సంథింగ్ ఇన్ వెరీ బ్యూటిఫుల్ అండ్ సింపుల్గా నీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి చోకర్ మనకి అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. సో చోకర్లో మనం ఏం చేసామంటే రైస్ పర్ల్స్ ఉంటాయి కదా, రైస్ పర్ల్స్లో మనం బ్లూ కాంబినేషన్ అనేది ఇచ్చాము. అలాగే చోకర్కి కూడా మధ్యలో మనకి బ్లూ స్టోన్ అనేది వచ్చింది అండ్ కింద పర్ల్స్ అనేవి వచ్చాయి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి చాన్బాలీస్ అనమాట. దీస్ ఆర్ ఇన్ ప్రిటీ గుడ్ సైజ్ అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. నేను వేసుకొని చూపిస్తాను ఇవి 2 మీకు. సో మీకు సైజెస్ అండ్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఐడియా వస్తుంది.